భగవద్గీత గొప్పదనము తెలిపే కథ. ఒక ఊరిలో ఒక పిల్లవాడు వాళ్ళ తాతతో కలిసి ఉండేవాడు. రోజు వాళ్ళ తాత భగవద్గీత చదువుతూ ఉంటే పిల్లాడు కూడా తాతలాగానే భగవద్గీత చదవసాగాడు. ఒకనాడు పిల్లవాడు తాతతో ఎంత చదివినా అర్థం కావటం లేదని, అసలు భగవద్గీత చదివితే ఏం లాభం అని అడిగాడు. దానికి తాత నవ్వి, చెప్తాలే, కానీ ముందు ఈ బుట్ట తీసుకెళ్లి ఆ ఏటి నుండి నీరు తీసుకొనిరా అని పంపాడు. పిల్లవాడు అలాగే వెళ్ళి నీరు తీసుకొని తాత దగ్గరికి వచ్చేసరికి మొత్తం కారిపోయాయి. తాత పిల్లాడితో, ఈసారి కొంచెం వేగంగా వెళ్ళి తీసుకురా అన్నాడు. పిల్లాడు అలాగే చేసినా నీరు బుట్టలో లేవు. ఇలా 4-5 సార్లు చేసి విసిగిపోయిన పిల్లాడు తాతతో, తాత, బుట్టలో నీరు తేవడం అసాధ్యం, ఇలా చేయడం వృధా అన్నాడు. అప్పుడు తాత నవ్వి, నువ్వు చేసిన పని వృధా కాలేదు చూడు, మురికిగా ఉన్న బుట్ట ఇప్పుడు శుభ్రమైంది. అలాగే అర్థం కాకపోయినా భగవద్గీత చదువుతూ ఉంటే మన మనస్సు కూడా శుభ్రమవుతుంది అన్నాడు. మరి భగవద్గీతను అర్థం చేసుకొని చదివితే అని పిల్లాడు అడిగాడు. సరే, ఈసారి ఆ కృష్ణుని భక్తితో స్మరించుకుంటూ వెళ్ళి ఈ బుట్టతో నీరు తేవడానికి ప్రయత్నించు అన్నాడు తాత. పిల్లాడు అలానే చేశాడు. చూసావా, అసాధ్యం అనుకున్నది కూడా సాధ్యమవుతుంది. భగవద్గీత గొప్పదనం ఆ పిల్లాడికి అర్థమైంది. వీడియో నచ్చితే జై శ్రీకృష్ణ అని కామెంట్ పెట్టండి.